హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం 11వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. గౌతమ్ ఏదో మాట్లాడబోయాడు. సాయంత్రం వరకు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, ఇక్కడికి పోలీసులు ఎవ్వరు రారు అని శేషేంద్ర వెళ్ళిపోయాడు. గౌతమ్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఆలోచిస్తూ 4 రోజుల్లో జీవితం ఎంతగా మారిపోయింది. ఎందుకో ఆ క్షణంలో రాధిక గుర్తొచ్చింది గౌతమ్కు. వర్షంలా వచ్చావే, మనసంతా తడిపావే, నా మది అంతా దోచావే, ముద్దంటే ఏమిటో తెలిపావే, నాలో నేనే లేనని నీలో కలిపావే, మనసు మాటలో మౌనమే చేరుకున్నాను, నీ చూపులో నన్ను నేనే మరిచి నిలిచా, ఎదురు చూపులలో ఎద సవ్వడే పలికినా, కలియక కలిపిందే కన్నులలో నిన్ను నన్ను ఒకటిగా. తన బుజ్జమ్మ వరకు ఈ న్యూస్ వెళ్ళి ఉంటుంది అని తన గురించి ఏం ఆలోచిస్తూ ఉంటుంది? తను నమ్ముతుందా నన్ను? ప్రాణం పోయినా తన గురించి తప్పు ఆలోచన రాదు తన బుజ్జమ్మకి అనుకున్నాడు. ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా కేవలం తన పెదవులపై చిరునవ్వుగా నిలిచింది తన బుజ్జమ్మే అనిపించింది. అయినా ఏమీ అర్థం కావడం లేదు. ఒళ్ళంతా నొప్పులు, నీరసం, బాధ, భయం అన్నీ కలిపి విచిత్రమైన ఫీలింగ్ తనకి. గౌతమ్ ఇందాక తనతో మాట్లాడిన వ్యక్తి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. మాస్క్ వేసుకొనున్న వ్యక్తి ఎవడు? తన వాయిస్ విన్నట్లుగా ఉంది, కానీ ఎక్కడా అని ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆలోచనలో చాలా సమయం గడిచిపోయింది గౌతమ్కి. ఏరా, ఇన్ఫర్మేషన్ ఇచ్చావా అన్నాడు. ఇచ్చాను సార్, ఏం చెప్పావు అని అన్నాడు అతను. జస్ట్ కాల్ చేసి వదిలేశాను సార్, ఫామ్ హౌస్ లో తప్పించుకొని దాక్కున్నాడు అని అన్నాడు. మన పని మనం చేశాము, వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొని పదా అని అతను తన అసిస్టెంట్ తో పాటు బయటకు వెళ్ళిపోయాడు. పనిలో ఉన్న సిఐకి ఏదో కాల్ వస్తున్నట్లు అనిపించింది. ఎవరైనా చూస్తే ఏదో ప్రైవేట్ నంబర్. హలో అన్నాడు. మీరు వెతికేవాడు ఆర్జీ ఫ్యాషన్ వరల్డ్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు, తొందరగా వెళ్ళండి, లేకపోతే తప్పించుకోవచ్చు అన్నాడు. హలో, ఎవరు ఎవరు మీరు మాట్లాడేది అని అన్నాడు సిఐ. మీరు ఎవరు, ఏంటి, ఎలా అనేసరికి వాడు వెళ్ళిపోతాడు తప్పించుకొని అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే సిఐ తన వాళ్ళందరినీ తీసుకొని అతను చెప్పిన అడ్రస్ వైపు వెహికల్ పోనిచ్చాడు. సిఐకి ఉన్న ఐడియా ప్రకారం గౌతమ్ చాలా మంచివాడు, ఇవ్వడమే తప్ప నొప్పించడం తెలియనివాడు. అతను ప్రొఫెషనల్ కాదు ఇటువంటి పనుల్లో. సో ఖచ్చితంగా అతనికి నచ్చజెప్పి ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నాడు. అతనికి హెల్ప్ చేయాలి అని ఈ లోపల వేరే వాళ్ళు అతన్ని ట్రాప్ లోకి దించకముందే మనం వెళ్ళాలి అనుకొని ఫాస్ట్ గా పోనిస్తున్నాడు. ఆ కాల్ చేసిన వాడు చెప్పిన అడ్రస్ కి పోవడానికి దాదాపు 2 గంటలు పట్టింది సిఐకి. అది ఆర్ఆర్జీ ఫ్యాషన్ వరల్డ్ ఫామ్ హౌస్. దాన్ని ఎవ్వరు ఎక్కువగా వాడరు, ఏమైనా కంపెనీ స్టాక్స్ ఎక్కువగా ఉంటే అక్కడ పెడతారు అని తెలుసుకున్నాడు. చుట్టూ చాలా నిర్మానుష్య ప్రదేశం, అక్కడ చాలా మంది పెద్దవాళ్ల ఫామ్ హౌస్లు ఉన్నాయి. చీకటి పడుతూ ఉంది, ఆలస్యం చేయకూడదు, ఇంకా వెంటనే గౌతమ్ని చేరుకోవాలి అనుకున్నాడు. గౌతమ్ ఆలోచనలోనే ఉండేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆ గదిలో పేరుకునే నిశ్శబ్దం, ఒంటరితనం ఆ చీకటికి తోడై అతన్ని భయపెడుతూ ఉన్నాయి. అతడు కిటికీలోంచి బయటకు చూశాడు. రోడ్డు మీద ఎవ్వరూ లేరు. పక్షులన్నీ స్వేచ్ఛగా ఎగురుతూ ఉన్నాయి. స్వేచ్ఛకున్న విలువ అది పోయినప్పుడే తెలుస్తుంది. మామూలుగా మనుష్యులందరూ యథావిధిగా తన పనులు చేసుకుంటూ ఉన్నారు. తనొక్కడే ఈ చీకట్లో ఇలా దాక్కుని ఉన్నాడు. ఎవరో తెలియదు ఎంత తెలివిగా తనని ఇందులో ఇరికించారో తలుచుకుంటుంటే తన మీద తనకే కోపం వస్తూ ఉంది గౌతమ్కి. అంతలో గౌతమ్ దృష్టి వస్తున్న ఒక వాహనం మీద పడింది. అతని గుండె కొట్టుకోవడం క్షణం పాటు ఆగిపోయింది. పోలీస్ వ్యాన్. అది వచ్చి ఆ ఫామ్ హౌస్ ముందే ఆగింది. అందులోంచి సిఐ దిగాడు. గేటు తీసి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాడు. గౌతమ్కి ఏం చేయాలో తోచనే లేదు. వెంటనే వేగంగా వెనుక గదుల్లో పరిగెత్తాడు. ఆ తలుపు తీసుకుని వెనక వైపు వెళ్ళాడు. ఫామ్ హౌస్ అవడం వల్ల తగిన కేర్ లేక చెట్లు అక్కడే బాగా ఒత్తుగా పెరుగున్నాయి. గోడ కూడా సరిగ్గా లేదు. అతడేమీ ఆలోచించకుండా అవతలి కాంపౌండ్ లో ప్రవేశించాడు. అవతల వైపు ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ వెనక భాగమది. ఒక పోలీస్ ఇంటి వెనక వైపు రావడాన్ని అక్కడి నుంచే చూశాడు. చుట్టూ ఉన్న చీకటి అతడికి సహాయపడింది. అదృష్టవశాత్తు తను దూకిన గెస్ట్ హౌస్ తాళం వేసి ఉంది. అతడు చుట్టూ తిరిగి బయటకు వచ్చాడు.
ఇంతలో అది శేషేంద్ర కారు కనపడింది. అది ఫామ్ హౌస్ వైపు వెళ్తూ ఉంది. శేషేంద్ర గౌతమ్ని చూసి వెంటనే కారు ఆపేసి బయట తిరుగుతున్నావా అని అన్నాడు నిష్ఠూరంగా. గౌతమ్ జరిగిందంతా చెప్పాడు. శేషేంద్ర కారు రివర్స్ తిప్పాడు. పోలీసులు ఫామ్ హౌస్ ని చుట్టుముట్టారు అని అన్నాడు గౌతమ్ భయంగా. పర్వాలేదు, అది ఆటోమేటిక్ లాక్ సిస్టమ్, వాళ్ళు తలుపులు పగలగొట్టినా అనుమానం రాదు. 2 నిమిషాలు గడిచాక మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు గౌతమ్. లాయర్ దగ్గరికి. మరో 5 నిమిషాల్లో వాళ్ళ కారు లాయర్ ఇంటి ముందు కాంపౌండ్ లో ప్రవేశించింది. సిటీలో కల్లా బెస్ట్ క్రిమినల్ లాయర్ ఇల్లది. గౌతమ్కి ఆయనతో పరిచయమే లేదు. ఎందుకంటే ఇటువంటి వాళ్లతో గౌతమ్కి ఎప్పుడు అవసరం రాలేదు. ఇద్దరు లోపలికి వెళ్లేసరికి వాళ్ళ కోసం లాయర్ రెడీగా కూర్చొనున్నాడు. శేషేంద్ర ముందే ఫోన్ చేసి చెప్పడం వల్ల ఆయన వీళ్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. శేషేంద్ర అన్ని ముందే చెప్పారు అని గౌతమ్ కనిపించింది. అతని అభిప్రాయాన్ని నిజం చేస్తూ, ఈయన గౌతమ్, ఆర్జీ ఫ్యాషన్ వరల్డ్ CEO అని అన్నాడు శేషేంద్ర. గౌతమ్కి విష్ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోండి అన్నాడు. మామూలు సంభాషణ కొంచెం అయ్యాక సూటిగా విషయానికి వస్తూ, మీరేం భయపడాల్సిన అవసరం లేదు గౌతమ్, ఉన్నదున్నట్టు చెప్పండి. క్రిమినల్లా చిల్లుపడ్డ గిన్నె లాంటిది. ఎక్కడో మనకి తప్పకుండా లూప్ హోల్ దొరుకుతుంది. మిమ్మల్ని బయటపడేసే బాధ్యత నాది. మీరు మాత్రం జరిగింది జరిగినట్లుగా చెప్పండి. ఎక్కడెక్కడ ఎలా కవరప్ చెయ్యాలి, ఏ సాక్ష్యాలు సృష్టించాలి అన్నది తర్వాత ఆలోచిద్దాం. సరిగ్గా ఎన్ని గంటలకు మీరు అటాక్ చేశారు అని అడిగాడు. గౌతమ్ తెల్లబోయి నేను అటాక్ చేయలేదు అన్నాడు. అతను నవ్వి, లాయర్ దగ్గర అబద్ధాలు చెప్తే లాభం లేదు. మీరు చెప్పేదేది ఈ 4 గోడలు దాటిపోదు. నిర్భయంగా చెప్పండి అన్నాడు. నేను నిజమే చెప్తున్నాను లాయర్ గారు, నేనేమీ చేయలేదు. మరెవరు చేశారు అన్నాడు. నన్ను ఇందులో ఇరికించడానికి ఎవరో చేయించారు అని అన్నాడు గౌతమ్. శేషేంద్ర లాయర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. లాయర్ గౌతమ్ వైపు సూటిగా చూస్తూ, ఈ సంఘటన జరిగే టైంకి మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. యూకేలో ఉన్నాను. సాక్ష్యం ఏంటి అని అన్నాడు. ఫోటోలు అన్నాడు. కానీ 2 డేస్ మీరు డు నాట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టేసి ఎవ్వరికీ కనిపించలేదు అని సాక్ష్యం ఉంది. ఈ 2 రోజులు మీరేం చేశారు అన్నాడు. కళాగిరి పెళ్లి అని వాళ్ళ కోసం షాపింగ్ చేశాను. అక్కడ కొందరు ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళ నుండి తప్పించుకోవడం కోసమే అలా చేయాల్సి వచ్చింది. అంత ఇబ్బంది ఏం పెట్టారు మిమ్మల్ని అన్నాడు. అక్కడ ఉన్న 2 అమ్మాయిలు నా రూమ్కి వస్తాను అని అన్నారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికే నేను అలా చేశాను అని అన్నాడు గౌతమ్. లాయర్ నవ్వుతూ, అందమైన అమ్మాయిలు రూమ్కి వస్తానంటే వద్దన్నారు ఎందుకు అన్నాడు. నాకు అటువంటి ఇష్టం ఉండదు అన్నాడు గౌతమ్. ఏ మీరేమైనా అని ఆగిపోయాడు. నా మనసులో ఉన్న అమ్మాయి తప్ప మిగతా ఏ అమ్మాయినా నాకు తల్లి లాంటిది. వాళ్ళని నేను అలా చూడను. అవునా, మరి వైజాగ్లో బీచ్ హోటల్లో 2 రోజులు ఉన్నట్లు మీ పేరు మీద సూట్ బుక్ అయ్యింది. అది కూడా మీరు యూకేలో డు నాట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టిన 2 రోజుల తేదీలోనే. అంటే అక్కడ డు నాట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టి ఇక్కడ వైజాగ్ వచ్చి సూట్ బుక్ చేసుకుని ఉన్నారా? ఆ 2 రోజుల్లో మీరు చెయ్యాల్సింది చేసి వెళ్ళిపోయారు. ముందే చెప్పాను కదా, లాయర్ దగ్గర నిజాలు మాట్లాడండి అని. అన్ని నిజాలు మాట్లాడండి. మీరు నిజం చెప్తే సేవ్ చేయడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ముందే చెప్పాను కదా, క్రిమినల్లా అన్నాడు. ఎన్ని కావాలంటే అన్ని లొసుకులు దొరుకుతాయి. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా ఏమేం చేశారో అన్ని నిజాలు చెప్పండి అన్నాడు. గౌతమ్ షాక్ అయ్యి విస్తుపోయి చూస్తూ ఉన్నాడు లాయర్ని. వైజాగ్లో హోటల్లో సూట్ బుక్ చేయడం, అసలు తను ఇక్కడ ఎలా తన చుట్టూ చాలా బలంగా ఉచ్చు బిగించారు అని అనిపించింది గౌతమ్కి. ఒకందుకు తాను రూమ్ ముందర డు నాట్ డిస్టర్బ్ బోర్డు పెడితే ఇక్కడ దాన్ని ఇంకో దానికి వాడుకున్నారు. ఏం జరుగుతుంది? షాక్ లో గౌతమ్కి అస్సలు మాటలు రావడం లేదు. గౌతమ్ ఆలోచనలో పడ్డాడు. ఏం జరుగుతుంది తన వెనకాల అని. ఈలోపు శేషేంద్ర ఏదో పనున్నట్లు బయటకు వెళ్ళాడు. 3వ మనిషి ఉండడం ఇష్టం లేక ఆయన అలా వెళ్ళిపోయాడు అని గ్రహించి గౌతమ్ మనసులో అనుకున్నాడు. కానీ అంతగా ఆయన ముందు కూడా దాచే విషయాలు లేవే. తన లైఫ్ తెరిచిన పుస్తకమే. అందుకే గౌతమ్ ఎక్కడ దాచకుండా జరిగింది మొత్తం చెప్పాడు. ఇక్కడ గౌతమ్ మనుషుల గురించి సిఐ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. ఏమయ్యా, ఆ శేషేంద్ర గురించి చెప్పు, మంచివాడేనా అన్నాడు. ఏమో సార్, 6 ఏళ్ల క్రిందటి వరకు ఇక్కడే ఉండేవాడు. గౌతమ్ టేక్ ఓవర్ చేసిన కంపెనీలలో ఈయంది కూడా ఉంది.
సడన్ గా కనిపించకుండా వెళ్ళిపోయాడు. 6 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాడు భార్యతో సహా. భార్య అని అన్నాడు సిఐ. అవును సార్, మొదటి భార్య విడాకులు తీసుకుంది. అదేంటో ఆమె విడాకులు తీసుకున్న 6 నెలలకే ఆమె చనిపోయింది. కోర్టు ఆత్మహత్య అని కేసులు కొట్టేసింది. మళ్ళీ పెళ్ళైంది. కానీ ఎంత చిన్న అమ్మాయిని చేసుకున్నాడో తెలుసా? ఆయనకి 50 ఉంటే ఆ అమ్మాయికి 30 ఉంటాయేమో, లేకపోతే ఇంకా తక్కువే ఏమో అని అన్నాడు అతను. ఓహ్, ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఇంకెవరూ లేరు సార్. కంపెనీ డైరెక్టర్ పెద్దగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. గౌతమ్ చెప్పినట్లు వినేవాళ్ళు. వేణు చాలా మంచి ఫ్రెండ్. వర్ష అని పిఏ కొత్తగా చేరింది. ఆమె మీద కూడా రిమార్క్స్ అస్సలు లేవు సార్ అని అన్నాడు. ఎందుకైనా మంచిది ఆ శేషేంద్ర మీద కొంచెం కన్నేసి పెట్టండి. ఆయన పర్సనల్ ఫోన్ మన అండర్లో పెట్టు అనేసి సిఐ వెళ్ళిపోయాడు. ఇది జరగడానికి సరిగ్గా 2 రోజుల ముందర నేను మొత్తం కేసు వివరాలన్నీ పరిశీలించాను అని అన్నాడు లాయర్ ఫైల్ మూస్తూ. గౌతమ్ అటువైపు చూస్తూ ఉన్నాడు. పక్కనే శేషేంద్ర కూర్చొని ఉన్నాడు. మొదటిసారి కలిసినప్పుడు వివరాలన్నీ తీసుకొని 2 రోజులు టైం అని చెప్పి పంపించేశారు లాయర్. ఇప్పుడు మళ్ళీ 2 రోజుల తర్వాత ఆయన్ని కలుసుకోవడం. తనకి 2 రోజులు టైం ఇవ్వమని, తను అన్నీ చూసి ఏం చేయాలో చెప్తాను అని లాయర్ అనగానే శేషేంద్ర గౌతమ్ని ఇంకో ప్రదేశంలో దాచాడు. ముందు చూపుతో గౌతమ్ని తనకి ఫోన్ చేయవద్దు అని కోరాడు. లాయర్ చెప్పిన టైం అయ్యాక గౌతమ్ తీసుకుని అతడి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే కళాగిరిపై దాడి జరిగి 1 వారం రోజులు గడిచాయి. వాళ్ళు కనిపించకపోయి కూడా 1 వారం రోజులకే న్యూస్ పాత పడిపోవడంతో పేపర్లలో రావడం మానేసింది. పేపర్స్ ఈ విషయం రాయడం మానేశాయి. జనం కూడా మర్చిపోతూ ఉన్నారు. గౌతమ్ బాబు, ఈ కేసు నుంచి మనం ఈజీగా బయటపడొచ్చు. అయితే సాక్ష్యాలు చూసుకునుంటే చాలు. సాక్ష్యాలు కుదుర్చుకోవాలి అన్నాడు. గౌతమ్ లాయర్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ సాక్ష్యాలన్నీ కుదుర్చుకోవడం అతడు తెలియని రంగం. అలా వద్దు, మనం జరిగినట్లు నిజం చెప్దామన్నాడు. లాయర్ శేషేంద్ర వైపు చూశాడు. శేషేంద్ర లేచి వెళ్ళిపోబోయాడు. ఆయన్ని కూడా విననివ్వండి అన్నాడు. పర్వాలేదు, ఇందులో దాపరికం ఏమీ లేదు అన్నాడు గౌతమ్. శేషేంద్ర కూడా లాయర్తో పాటు కూర్చుని ఉన్నాడు. గౌతమ్, నీకు చెప్పేది అర్థం కావడం లేదు. మీరు యూకేలో పని అయిపోయిన వెంటనే రాలేదు, 2 రోజులు ఉన్నారు అన్నాడు. అవును, అది నా పర్సనల్ పని. కానీ సాక్ష్యం ఎవరు అని అన్నాడు. మీరు చేసిన దానికి ఆ 2 రోజులు మీరు ఇక్కడ ఉన్నట్టు సాక్ష్యం ఉంది. మీ పేరు మీద బుక్ అయిన రూమ్, అందుకే అన్నాడు. అందుకే అని అన్నాడు గౌతమ్. అందుకే అక్కడ మీరు 2 రోజులు మంచి అమ్మాయిలతో ఉన్నట్లు సాక్ష్యాలు చూపిద్దామన్నాడు గౌతమ్. కానీ ఇది తప్పు కదా అని కోపంగా అన్నాడు. కానీ తప్పడం లేదు. ఇక్కడ మీ పేరు మీద మీకు వ్యతిరేకంగా ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి పోలీసులు చెప్పినా వాళ్ళు నమ్మరు అన్నాడు. మీరు దొరకగానే మరో ఆలోచన లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు. అసలే 2 హత్యల నేరం. మిమ్మల్ని బయటికి రాకుండా లోపలే ఉంచుతారు. ఆలోచించుకోండి అన్నాడు లాయర్. కానీ ఇదంతా అబద్ధం అని గట్టిగా అరిచాడు గౌతమ్. మీరు అబద్ధమని అన్నా జరిగేది అదేనండి అని అన్నాడు లాయర్. సరే, ఇక అసలు విషయానికి వస్తే నేను చెప్పదలుచుకున్నది నేను చెప్తాను. మనకి 2 మార్గాలున్నాయి. రెండిట్లో మీకేది బాగుంటే అది నిర్ణయించుకోండి అని ఫైనల్గా అన్నాడు లాయర్. గౌతమ్ అతని కేసు చూస్తూ ఉన్నాడు. మనకున్న సాక్ష్యాలతో మీరు హంతకుడు కాదని మనం నిరూపించలేం అని అన్నాడు లాయర్. అంటే గౌతమ్ అర్థం కాక అడిగాడు. పోలీసులకు కూడా ప్రూఫ్ దొరకలేదు. వాళ్ళు కూడా మీరు హంతకుడు అని 100కి 100 పాలు నిరూపించలేరు. వింటున్న ఇద్దరూ మాట్లాడలేదు. సాధారణంగా లాయర్లు ఎవరొచ్చినా కేసును వదిలిపెట్టరు. కానీ నేను అలాంటి వాడిని కాదు. నాకు డబ్బొక్కటే కాదు ముఖ్యం. మనం ఉన్న విషయం ఉన్నట్లు చర్చిద్దాం. అయితే ఏం చేద్దాం అన్నాడు గౌతమ్. లాయర్ ఏం చెప్తున్నాడో అర్థం కాక. 1, అబద్ధపు సాక్ష్యాలన్నీ సృష్టించి బయటపడటం. ఇందులో మనం సక్సెస్ అవుతామని 100% గ్యారంటీయే లేదు. లేదా మీకు బాగా డబ్బుంది, పరపతి ఉంది, కొంతకాలం పాటు చీకట్లోకి వెళ్ళిపోండి అని అన్నాడు లాయర్. గౌతమ్ ఉలిక్కిపడ్డాడు. అమాయకంగా లాయర్ వైపు చూశాడు. అతడు చెప్పేది మనసుకు పట్టడానికి 2 నిమిషాలు కావాల్సి వచ్చింది. గౌతమ్ మొహంలో మారుతున్న భావాల్ని గ్రహించిన లాయర్ నవ్వాడు. మీకు ఇదంతా షాకింగ్ గా ఉండొచ్చు.
ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచించండి. పేపర్లు, కోర్టులు, చివరికి శిక్ష. దీని అంతటి బదులు ఈ కేసు మూతపడే వరకు అండర్ గ్రౌండ్ లో ఉండడం మంచిదని నా సలహా. మనం మళ్ళీ రేపు కలుసుకుందాం అని లేచాడు లాయర్. శేషేంద్ర, గౌతమ్ ఇద్దరు బయటకు వచ్చి కారులో కూర్చున్నారు. గౌతమ్కి ఏమీ అర్థం కావడం లేదు. ఏదో చెప్పబోయాడు. శేషేంద్ర, వద్దు గౌతమ్, ఏమీ చెప్పకు, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు. తన గదిలో కూర్చొని దాదాపు ఆ రోజంతా ఆలోచించాక లాయర్ మాటల్లోని చేదు వాస్తవం నెమ్మది నెమ్మదిగా అర్థమవసాగింది. అతడు చెప్పింది నిజమే అనిపించసాగింది. తనకి సీఈఓగా ఎలాగూ కొనసాగలేదు. బెయిల్ తీసుకున్నా బయట ప్రపంచంలో తిరగలేడు. కేసు పూర్తవగానే జైలుకు వెళ్ళాలి. ఇది తన భవిష్యత్తు. ఎక్కడా చిన్న వెలుగురేఖ కూడా కనపడిన అంధకారం. తన భవిష్యత్తు శాశ్వతంగా మూతపడిపోయే సూచన. కానీ అండర్ గ్రౌండ్ అంటే ఎంతకాలం తన పోలీసులకి దొరకకుండా ఉండగలడు? క్షణక్షణం భయపడుతూ ఎంతకాలం బ్రతకగలడు? కానీ మరుసటి రోజు కల్లా శేషేంద్ర అన్ని పనులు పూర్తి చేసేశాడు. తాను కొంతకాలం పాటు ఫారెన్ లో ఉంటాడు. మరో పేరుతో పాస్పోర్ట్ 2 రోజుల్లో తయారవుతుంది. విదేశాల్లో కొత్త జీవితం ప్రారంభిస్తాడు. పోలీస్ రికార్డులో కేసు సాధ్యమైన తొందరలో మూతపడేలా లాయర్ చేస్తాడు. గౌతమ్ విరక్తిగా నవ్వుకున్నాడు. మరో 2 రోజుల్లో గౌతమ్ ప్రయాణానికి అంతా సిద్ధమయ్యింది. అతడు దేశాన్ని వదిలి వెళ్లాల్సిన సమయం దగ్గరయ్యే కొద్దీ ఆందోళన కూడా ఎక్కువ అవసాగింది. బయట ప్రపంచంతో సంబంధమే లేదు. గౌతమ్కి మనసంతా ఏదో దిగులు. ఒకసారి రాధికాను చూడాలి అనిపిస్తుంది. కానీ బయటపడటం ఎలా, వెళ్ళటం ఎలా? అసలు ముందు తాను ఎక్కడుందో తెలియదు. వెంటనే అన్ని పనులు జరిగిపోతూ ఉన్నాయి. గౌతమ్ కంపెనీ పేరు మీద ఉన్న అన్ని శేషేంద్ర పేరు మీద మార్చేశారు. గౌతమ్ షేర్స్ అన్ని శేషేంద్రకి రాసేశాడు. ఆస్తుల విషయం మాత్రం ఏమీ చేయలేకపోయారు. వాటి విషయం తర్వాత చూసుకోవచ్చు అని కంపెనీలకు సంబంధించిన ప్రతిదీ శేషేంద్రకి అప్పచెప్పాడు. లావాదేవీలన్నీ రహస్యంగా పూర్తయ్యాయి. వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది. అతనికి ముందు రోజు రాత్రి అతడికి నిద్రే పట్టలేదు. అతడు ఒక చిన్న బంగ్లాలో ఒంటరిగా ఉన్నాడు. వాచ్మెన్ కూడా లేడు. చివరి క్షణం వరకు అతడి విషయం మూడో కంటి తెలియనివ్వకుండా జాగ్రత్త పడాలి అని అతన్ని దేశం దాటించే వాళ్ళు సలహా ఇచ్చారు. అందుకే వాచ్మెన్ నియమించలేదు. రాత్రి 10 అయింది. అతడికి పిచ్చి పిచ్చిగా ఉంది. తానేం తప్పు చేయలేదు. దొంగ బ్రతుకులో ఎంత మానసిక క్షోభ ఉంటుందో అతనికి తెలుస్తుంది. తన హీనస్థితికి తన మీద తనకే జాలి వేసింది. తన నిర్దోషత్వాన్ని కనీసం ఒక్కసారి కూడా చెప్పుకోలేని పరిస్థితి అది. తనకింత సాయం చేస్తున్నా శేషేంద్ర కూడా తను చెప్పిందంతా నిజమని నమ్మాడో లేదో తెలియదు. పైకి మాత్రం ఆ టాపిక్ ని తాలేత్తను. బహుశా తనను హర్ట్ చేయడం ఇష్టం లేకేమో. తనకంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు, తన బుజ్జమ్మ తప్ప. అతనికి ఉన్న సమయం కేవలం ఈ రాత్రి మాత్రమే. ఆమెను చూడాలి అని చాలా గాఢమైన కోరిక కలుగుతుంది తనకి. గౌతమ్ని ఎంత వెతికినా అతను జాడ దొరకడం లేదు. రాధిక అసహనం పెరిగిపోతుంది. తనకు తెలిసిన ప్రతి ఒక్కరి చేత అతని గురించి వెతికిస్తూ ఉంది. ఇక తప్పదు, తను బయటికి రావాలి, వేరే దారి లేదు అని అనుకుంది. అంతేకాకుండా ఈ మధ్య శేషేంద్ర అసలు ఇంట్లోనే ఉండడం లేదు. అందుకే అర్ధరాత్రి అపరాత్రి అనేది చూడకుండా వెంటనే వర్ష కాల్ చేసి గౌతమ్ గురించి అడిగింది. లేదు అక్క, అసలేమీ తెలియదు సార్ గురించి అని చెప్పింది వర్ష. ఒకవేళ నీకు చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు అని తన నెంబర్ ఇవ్వమని చెప్పింది. ఇంకా వేణు గురించి ఆలోచిస్తూ చేయాలా వద్దా అని మనసు చేయమని మెదడు వద్దు అని మనసుతో యుద్ధం చేసి గెలవగలమా? ఇంకేమీ ఆలోచించకుండా వేణు కాల్ చేసింది. టైం 11:30 అవుతుంది. అర్ధరాత్రి పూట మోగుతున్న సెల్ చూసి వేణు ఒక క్షణం గౌతమ్ అనుకున్నాడు. కానీ ఏదో కొత్త నెంబర్. హలో అని అన్నాడు వేణు. హా, ఎవరు ఇంత రాత్రిపూట అని అన్నాడు. ఎవరో స్త్రీ. అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరు అని మళ్ళీ అడిగాడు. నేను రాధికని అంది. మేడం, మీరు ఎక్కడున్నారు అన్నాడు. మీకోసం గౌతమ్ ఎంత వెతికాడో తెలుసా అన్నాడు. అంతా తెలుసు, గౌతమ్ ఎక్కడున్నాడో తెలుసా అంది. లేదు మేడం, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వస్తాను అన్నాడు వేణు. వద్దు, ఒకవేళ గౌతమ్ చేస్తే నాకు చేయమని చెప్పు, ఇదే నా నెంబర్ ప్లీజ్ అన్నాడు.
అయ్యో నేను తప్పకుండా చెప్తాను. అసలు ఈ విషయం వింటే వాడు ఏమైపోతాడో అన్నాడు. ఖచ్చితంగా మేడం, సరే ఇదే నా నెంబర్ అని చెప్పేసి పెట్టేసింది ఫోన్. గౌతమ్ ప్లీజ్ ఒక్కసారైనా నీ వాళ్ళకి కాల్ చేయి, వాళ్ళ ద్వారా నా వరకు రావచ్చు అనుకుంది. రాధి దగ్గర ఉన్న గౌతమ్ నెంబర్ వైపు చూసింది. ఎందుకంటే గౌతమ్ దగ్గర ఉన్న నెంబర్ పనిచేయడం లేదు. అతనికి ఇప్పటికి ఎన్నిసార్లు చేసి ఉంటుందో. ఒక్కసారైనా నెంబర్ రింగ్ కాలేదు, ఆన్సరే లేదు. అందుకే ఎవరో కావాలని అతని దగ్గర నుండి మొబైల్ తీసేశారు అనిపించింది. గౌతమ్కి నిద్ర రావడం లేదు. అతను ఒక్కడే ఉన్నాడు. కనీసం ఒక్కరికైనా తన నిర్దోషత్వం గురించి చెప్పాలి అనుకున్నాడు. ఆ ఒక్కరు ఎవరంటే తన బుజ్జమ్మ. ప్రపంచమంతా తన గురించి చెడ్డగా అనుకున్నా పర్వాలేదు, ఆమె ఒక్కరు నిజాన్ని తెలుసుకోగలిగితే అంతే చాలు. అతని మనసులో నిద్రాణమై ఉన్న ప్రేమ దేహాన్ని మేల్కొల్పి పెద్ద వృక్షంగా మార్చింది ఆమె. ఆమె ఇప్పుడు తన గురించి ఏమనుకుంటూ ఉంటుంది? సొంత భార్యని హత్య చేసిన అంత కూడా తను ప్రేమించానని అనుకుని బాధపడుతుందా? తన పట్ల అసహ్యాన్ని పెంచుకుంటుందా? అతని కోరిక క్షణక్షణానికి వృద్ధి కాసాగింది. ఆ రాత్రి అతనికి నిద్ర దూరమైంది. టైం చూశాడు 11:30. మరి ఆగలేకపోయాడు. ఎందుకంటే తెల్లవారితే తన దేశం దాటిపోతున్నాడు. వెంటనే ఇంకేం ఆలోచించకుండా ప్రాణం పోయే లోపలైనా తన బుజ్జమ్మని కలవాలి, ఎలాగైనా సరే తనకున్న టైంలో అనుకున్నాడు. అందుకే ఇంట్లో చూశాడు. ల్యాండ్ లైన్ తప్ప వేరే ఫోనే లేదు. తన దగ్గర కూడా మొబైల్ లేదు. శేషేంద్ర మొబైల్ అయితే ట్రేస్ చేస్తారని ల్యాండ్ లైన్ పెట్టాడు. ఇంకేమి ఆలోచించకుండా డయల్ చేశాడు వేణుకి. అయితే అది ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఫెసిలిటీ లేదు అని చెప్తుంది. ఎందుకో మొదటిసారి ఏదో తప్పు జరుగుతుంది తన చుట్టూ అనిపిస్తుంది గౌతమ్కి. కొన్ని క్షణాలు మళ్ళీ ప్రయత్నం చేశాడు. మళ్ళీ అదే సమాధానం. ఇంకేమీ ఆలోచించకుండా బయటికి వచ్చాడు గౌతమ్. తన ఇంటి నుంచి కొంత దూరం నడిస్తే బయట ఒక చిన్న షాప్ ఉంది. కంప్లీట్ గా మంకీ క్యాప్ వేసుకొని బయటకు వచ్చి షాప్ దగ్గర ఉన్న కాయిన్ బాక్స్ తో వేణుకి రింగ్ చేశాడు. రాధిక ఫోన్ వచ్చిన తర్వాత వేణుకి ఇంక నిద్రే పట్టలేదు. గౌతమ్ని వెతికే మార్గాలు ఏమేమి ఉన్నాయా అని మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో మొబైల్ రింగ్ అయింది. ఏదో తెలియని నెంబర్. హలో అని అన్నాడు. వేణు అని అన్నాడు. వెంటనే గౌతమ్ వాయిస్ గుర్తుపట్టాడు వేణు. గౌతమ్ ఎక్కడున్నావు బావా? ఏమయ్యావు అసలు? జరిగేది తెలుస్తుందా నీకు? నీకు ఒక విషయం తెలుసా అని అన్నాడు. నాకు అని ఆగిపోయాడు అతను. అంత విషాద సమయంలో కూడా తన మాట వినగానే వేణు గొంతులో ఉన్న ఆనందం అతడికి వినిపిస్తూనే ఉంది. తన కోసం వాళ్ళు ఎంతగా తాపత్రయపడుతున్నారో అనిపిస్తుంది. కానీ తను ఏం చేస్తున్నాడు? ఎందుకో వేణుకి ఏం చెప్పాలి అనిపించలేదు. వేణు, నేను చెప్పేది విను. బుజ్జమ్మ గురించి వెతకాలి ఉదయం వరకు, ఎలాగైనా సరే. అయ్యో, నువ్వు వెతకడం ఏంటి బావా? ఆవిడే ఫోన్ చేశారు. నువ్వు గనక చేస్తే నీకు నెంబర్ ఇవ్వు అని చెప్పారు అని అన్నాడు వేణు. నిజంగానా అని ఆనందపడ్డాడు. నమ్మకం కుదరడం లేదు కదా, కానీ నిజం బావా. షాప్ అతని దగ్గర ఉన్న పెన్ తీసుకొని నెంబర్ రాసుకున్నాడు. ప్రపంచంలో ఇంకేం సాధించినా కలగని ఆనందం ఈ క్షణంలో ఈ నెంబర్ ఇస్తుంది అంటే అబద్ధం కాదేమో. నెంబర్ డయల్ చేస్తుంటే అతడు వేళ్లు వణుకుతూ ఉన్నాయి. రాధి ఇంకా నిద్రపోకుండా ఉంది. తన సెల్కి కాల్ వస్తుంది. ఆ టైంలో వచ్చిన అన్నౌన్ కాల్తో మనసులో ఏదో ఆశ కలిగినట్లు అనిపించింది. ఆతృతగా హలో అంది. వెంటనే జవాబు చెప్పలేకపోయాడు గౌతమ్. ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేని ఆ గొంతు, అందులో తన కోసం కనపడే ప్రేమ. గౌతమ్, నువ్వేనా? ఎక్కడున్నావు అసలు? ఎంతని వెతికానో తెలుసా నీ గురించి? ఎక్కడున్నావో చెప్పు, నేను వెంటనే వస్తాను అంది. ఆ ప్రేమకి గౌతమ్కి ఏం చెప్పాలో అర్థమే కావడం లేదు. వద్దు వద్దు బుజ్జమ్మ, నీతో మాట్లాడాలి అనిపించింది. ఈరోజు అన్ని దేవుళ్ళు కలిసి ఒకేసారి నాపై వరాల జల్లు కురిపించారు. లేకపోతే నీతో మాట్లాడాలి అని నేను అనుకోవడమేంటి? నీ నెంబర్ దొరకడమేంటి? అంతా కల్లా ఉంది బుజ్జమ్మ అన్నాడు. రాధికకి అర్థమైపోయింది. తనతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు ప్లీజ్ గౌతమ్ అని అంది. నీకు తెలియదు బుజ్జమ్మ నేనేం చేశాను అని అన్నాడు. తెలుసు, అంతా తెలుసు. నువ్వేం చేయలేదు, అంతా నీ కోసం ఎవరో చేశారు. నా మాట విను, మనం ఏదైనా ఉంటే తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు అంత తీరిక నాకు లేదు బుజ్జమ్మ. నేను రేపు ఉదయం ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. రాధకి అర్థం కాలేదు.
ఇక్కడి నుండి అంటే అని అంది రాధి. దేశం దాటి అన్నాడు. వద్దు గౌతమ్, ఆ తప్పు చేయకు. లేకపోతే నిన్ను ఎవరైతే ఈ ఊబిలోకి లాగారో వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది. నా మాట విను. నేను మీ ఇంటి దగ్గర నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు రా. పోనీ ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. ఏదైనా సరే మనం కోర్టులో తేల్చుకుందాం. నేను అన్ని అరేంజ్ చేస్తాను. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్, అర్థం చేసుకో అంది. నన్ను నమ్ముతారు అంటావా అని అన్నాడు గౌతమ్. నేను నమ్ముతున్నాను కదా, నేను నమ్ముతాను. మనం జరిగేది జరిగినట్లుగా చెప్దాం. అందరూ డబ్బు గడ్డి తినే వాళ్లే ఉండరు. ఖచ్చితంగా మంచి వాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి. ఎక్కడున్నావు చెప్పురా అని అంది రాధి. ఒక్క నిమిషంలో నేను వస్తాను. ప్లీజ్ కన్నయ్య, ఎక్కడికి పోవద్దురా, నా కోసం ఆగిపో. నేను అంతా వివరంగా చెప్తాను. నా మాట విను. ఎవరికి ఏమీ కాలేదు అంది. గౌతమ్కి నిజంగానే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. తాను ఏదైతే అనుకున్నాడో రాధిక గురించి అదే నిజమైంది. ప్రపంచమంతా తనని నమ్మకున్నా ఆమె నమ్ముతుంది. అందుకే ఆమెను ఈ ఊబిలోకి లాగడం అతనికి ఇష్టమే లేదు. ఒక్కసారి మీతో మాట్లాడాలనుకున్నాను, అది నెరవేరింది. ఇక చాలు అని అన్నాడు. గౌతమ్, నేను చెప్పేది విను, ఒక్కసారి విను. మనం ఫేస్ చేద్దాం. ఆమె మాట్లాడుతూనే ఉంది. ఆమె కన్నీళ్లు గౌతమ్ మనసును తాకుతూ ఉన్నాయి. కానీ తన వల్ల ఆమె ఇబ్బంది పడ్డం గౌతమ్కి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇంకేం మాట్లాడకుండా వెంటనే ఫోన్ పెట్టేశాడు. రాధిక మళ్ళీ అదే నంబర్కి ట్రై చేసింది. అయితే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏం చేయాలో తెలియని అసహనం. తెల్లవారితే గౌతమ్ వెళ్ళిపోతాడు అనేటటువంటి బాధ. ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు రాధికి. అలాగే కూర్చుని ఉండిపోయింది రాధి. ఎవరూ వినలేదు అనుకున్నా వీళ్ల మాటలు సిఐ విన్నాడు. 7 రోజుల నుంచి శేషేంద్ర అన్ని పర్సనల్ ఫోన్స్ ట్యాప్ చేశాడు. అతని భార్య కూడా. కాల్ విన్నంతసేపు అతడికి షాక్ తగినట్లుగా అయింది. అతడికి అర్థం కాని విషయం శేషేంద్ర భార్యకి గౌతమ్కి ఉన్న సంబంధం ఏంటి అని. ఇద్దరు చాలా కాలం నుంచి తెలిసినట్లుగా మాట్లాడుకుంటున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందా? ఇంకొక పాయింట్, గౌతమ్ రేపటి వరకు మాత్రమే ఉంటాడు. ఈ లోపలే అతన్ని పట్టుకోవాలి. ఇందాక ఫోన్లో గౌతమ్ జరిగిందంతా చెప్పాడు. అంటే ఈ సంఘటన జరిగినప్పుడు గౌతమ్ ఖచ్చితంగా ఇక్కడ లేడు. ఆ ప్రూఫ్ సంపాదించాలని అర్ధరాత్రిని కూడా చూడకుండా బయలుదేరాడు. కాల్ మాట్లాడటం అయిపోగానే గౌతమ్కి ఏదో తెలియని సంతృప్తి కలిగింది. తన అనుకున్న వాళ్ళు తను నమ్ముతున్నారు. ఇంకా ఆమె ఆలోచనలతోనే బయట రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు. అర్ధరాత్రి దాటిపోయింది. ఈ దేశంలో అతడికి అది ఆఖరి రాత్రి. గౌతమ్ ఆ సందులో నుంచి మెయిన్ రోడ్డుకొచ్చి అక్కడి వాతావరణం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటి వరకు నిర్మానుష్యంగా ఉన్న వీధులు ఒక్కసారిగా రద్దీగా కనబడ్డాయి. బైక్లు, రకరకాల వెహికల్స్, కారు హారన్లు, జనం. అర్ధరాత్రి అకస్మాత్తుగా అంతమంది జనం బయటకు ఎందుకు వచ్చారో అతనికి అర్థం కాలేదు. వాళ్ళ అరుపులు విన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ అని పరస్పరం అభినందించుకుంటూ అరుచుకుంటూ జనం సాగిపోతూ ఉన్నారు. ఆ రోజు కొత్త సంవత్సరం అడుగిడబోతూ ఉందని అతడికి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. జనవరి 1వ తారీఖుని తన ప్రయాణం ఎందుకు నిర్ణయింపబడిందో కూడా అతడికి అర్థమైంది. ఆ రోజు ప్రభుత్వాధికారులు ఎక్కువ మంది నిఘా ఉండరు, హాలిడే మూడ్ లో ఉంటారు. ఒక స్కూటరిస్ట్ పక్క నుంచి సాగిపోతూ ఒంటరిగా నడిచి వెళ్తున్నా అతన్ని చూసి హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు. గౌతమ్కి నవ్వొచ్చింది. నాకెలాగూ జీవితంలో హ్యాపీ అనేదే లేదు, నువ్వైనా ఆనందంగా ఉండు బ్రదర్ అనుకున్నాడు. అతనికి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చింది. అంటే దాదాపు 6 ఏళ్ల క్రితం ఇదే 31న రాత్రి తాను తన బుజ్జమ్మని కలుసుకున్నాడు. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత 31st నైట్ కి అతను ఆమెతో మళ్ళీ మాట్లాడాడు. విధి అంటే ఇదే ఏమో అనిపించింది గౌతమ్కి. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.